సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, సంపూర్ణ మద్యపాన నిషేధం. అప్పుడు ఎలాగయ్యా మేనిఫెస్టోలో పెడతావు మద్యం గురించి? మళ్ళీ గత 5 ఏళ్లుగా ఎందుకయ్యా నీ మేనిఫెస్టో చెప్పిన ఇంప్లిమెంట్ చేయలేకపోయావు? సంపూర్ణ మద్యపాన నిషేధం కాస్త చీప్ లిక్కర్ గా ఎందుకు మారింది? ప్రభుత్వమే మద్యం ఎందుకు నడిపింది? డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు? అసలు ఈ మద్యం చూపించి రాబో రోజులకు కూడా అప్పులు చేయడం ఏంటి? ఇటువంటి మాటలండి మీరు మాట్లాడకుండా ప్రజల్ని, యావత్ ఏపీ ప్రజల్ని మొత్తాన్ని మీరు గొర్రెలలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీరు ఎంత విఘ్నతతో మాట్లాడుతున్నారో రాజకీయాల గురించి మీకు ఎంత అవగాహన ఉందో ఇక్కడ కూర్చుని అందరికీ అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా ఒకరిని ఆపాదించి మీరు మాట్లాడచ్చు, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మొత్తం ఏపీ ప్రజలంతా కొరేలా, అవునండి. మరి మీ పవన్ కళ్యాణ్ చేయలేదా? మీరు రాష్ట్రం మొత్తంలో మీరు అబద్ధాలు చెప్పి చేయలేదా? మీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ఏమైపోయాయి అంటే నేను ఒక మాట మాట్లాడినందుకే మీరు ఇంత ఇది వస్తుంది. రాష్ట్రంలో మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బాగా మీకు ఇస్తాను, మీ టైం మీకు ఇస్తాను కదా, ఫస్ట్ మీకే ఇచ్చాను కదా. మిమ్మల్ని మీరు తిట్టుకునే రైట్ ఉంది, మీ ఇంట్లో తిట్టుకునే రైట్ మీకు ఉంటది. ఎవరిని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. అది ఒక జీవి గురించి మాట్లాడితే తెలుసుకోండి ఫస్ట్. నేను బాగా వర్మ గారు క్వాలిటీ మద్యం ఇస్తామనంటే గొర్రెల్లాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేశారా? ఈ మాట అనొచ్చండి? ప్రజలను గొర్రెలు అంటావా? మీ రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు ఏమి లేదు కదా, మేము మాట్లాడితేనే వచ్చింది. మీ రాజకీయ నాయకులు ఎన్నైనా మాట్లాడచ్చు, మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. మీరు మాట్లాడిన రోజులు లేవా? మీరు మాట్లాడిన రోజులు లేవా? నేను వినిపించమంటారా? మీరు మాట్లాడే రోజులు మాట్లాడే వాళ్ళు మీరు వైసీపీ ఒక అనలిస్ట్ గా ఉండి న్యూట్రల్ గా మాట్లాడకుండా. సరే, ఓకే. కీర్తన గారు పాయింట్ లోకి రండి. ఏంటి పిఠాపురంలో ఏం జరుగుతుంది అసలు? ఏంటి రచ్చ? ఏం మెసేజ్ వెళ్తుంది క్యాడర్ కి? సార్, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయడం కోసం వైసీపీ కట్టుకొని కూర్చొని మాట్లాడతానంటే మేమేం చేయట్లేదు. మాకైతే ఎటువంటి గొడవలు, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే, పెద్ద అసలు పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పయనించినట్టుగా బాలాగారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏంటంటే ప్రతి బ్యానర్ అంట, ప్రతి పోస్ట్ అంట హైకమాండ్ కి పంపించి అడుగుతారంట. అది ఎవరికి ఎప్పుడు మేము చూడలేదండి ఇన్నేళ్ళుగా. మాకు నచ్చిన బ్యాన్ వేసినప్పుడు ఏదైనా తప్పులు గిప్పులు ఉంటే. కీర్తన గారు, ఇక్కడ ఏంటంటే అది వేరేగా మెసేజ్ వెళ్తున్నది కదా, కాదంటారా? మీరు చెప్పండి. ఇదిగో ఆవిడ బయట ఆవిడ వాయిస్ ఒకసారి వినండి. అది ఎందుకు అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? సెన్సిటివ్ ఇష్యూస్ కదా, ఎందుకు దీన్ని అలాగా ప్రజల్లోకి? ఒక విషయం ఆలోచించండి, ఇవి రెండు చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా చేయలేకపోతున్నారు. అదే సార్, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని రాష్ట్రంలో మాకు ఇవే బ్యానర్ల పెద్ద ఇష్యూ కాదు కదా. రాష్ట్ర సమస్యలు ముఖ్యం, రాష్ట్రంలో అవసరమైన అంశాలు ముఖ్యం. చిన్న బ్యానర్ల ఫోటో లేదని కార్యకర్తలు బాధపడడం, కొట్టుకోవడం, చాలా మాట్లాడుకోవడం సాధారణమైన విషయం. దాన్ని ఎంత హైలైట్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో కూడా జరుగుతాయి. దీన్ని ఎంత హైలైట్ చేసి అదేదో పెద్ద రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అంశం లాగా ఇక్కడ డిబేట్ పెట్టి దాన్ని డిస్కస్ చేయడం అనవసరం. కీలకం కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కీలకం, అది మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి